హలో ఆల్ వెల్కమ్ టు ఛానల్ ది ఎఫ్ఎన్ఎం. ఈ వీడియోలో మనం మత్తు పార్ట్ 2 గురించి మాట్లాడుకుందాం. జనరల్‌గా ఏదైనా మూవీకి మంచి ఓపెనింగ్ రావాలంటే ఇద్దరు ఎస్టాబ్లిష్ హీరో అన్నా ఉండాలి. లేదా ఆ మూవీ మీద హైప్ అన్న పీక్స్‌లో ఉండాలి. బట్ ఈ మూవీకి ఇవేవి లేకుండానే 25 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అంటే దేర్ ఈస్ సంథింగ్ స్పెషల్ ఇన్ దిస్ మూవీ. సో ఈ మూవీలో అసలు అంత స్పెషల్‌గా ఏముందో చూద్దాం. ఇంకా నేను చెప్పాను కదా ఇందాక ఈ మూవీలో ఎస్టాబ్లిష్ హీరో లేడు అని. ఇట్స్ కైండ్ ఆఫ్ రాంగ్. యెస్, దేర్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ హీరో. అది ఎవరో కాదు మన సత్యనే. యాక్చువల్లీ రీసెంట్ మూవీస్‌లో తన కామెడీతో చాలా ఇంప్రెస్ చేశాడు. బట్ టోటల్ మూవీని క్యారీ చేసేంత కేపబిలిటీ చూపియడం ఇదే ఫస్ట్ టైమ్. విత్ దిస్ మూవీ హి ఈస్ నో మోర్ ఎస్టాబ్లిష్డ్ కమెడియన్. హి స్టార్ కమెడియన్. హి ఈస్ ఇంటూ లిస్ట్స్ లైక్ బ్రహ్మానందం, ఆలీ, ఎంఎస్ నారాయణ, వెన్నెల కిషోర్. ఇంకా నేను పేర్లు మర్చిపోయుండొచ్చు. బట్ హి ఈస్ డెఫినెట్లీ ఇంటూ దట్ లిస్ట్. కానీ నాకు ఒక్కటే భయం. సత్యాన్ని యూజ్ చేసుకొని మన తెలుగు మూవీస్‌లో క్రింజ్ కామెడీ ఉంటుంది కదా! అలా చేపిస్తే ఐ విల్ బి డిసప్పాయింటెడ్. ఆల్రెడీ కొన్ని రోల్స్ చేపించారు. రీసెంట్‌లీ బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే 'మిస్టర్ బచ్చన్‌లో' చేపించారు కదా! అలా. సో, సత్య కూడా కొంచెం చూసుకొని రోల్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ఇంకా మూవీ డిస్కషన్‌లోకి వెళ్ళే ముందు మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో లైక్ చేయండి. కామెంట్ అయితే డెఫినెట్లీ పెట్టండి. లైక్ చేయకపోయినా పర్లేదు. కానీ కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఇంకా ఈ మూవీ చూసాక ఇది మూవీకి మెయిన్ సెల్లింగ్ పాయింట్ అనేది ఏదన్నా ఉందంటే అది సత్య కామెడీనే. మనం అది ఆల్రెడీ డిస్కస్ చేశాం కాబట్టి ఇంకా నెక్స్ట్ పాయింట్స్ మాట్లాడుకుందాం. బీయింగ్ ఎన్ ఇల్లాజికల్ మూవీ ఇట్ కాన్సంట్రేట్స్ ఆన్ లాజిక్ ఆస్పెక్ట్స్ అండ్ మెయిన్ ప్లాట్ ఆఫ్ దిస్ మూవీ. జనరల్‌గా ఇలాంటి మూవీస్‌లో లాజిక్స్ ఎక్కువగా పట్టించుకోరు. ప్లాట్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఈ మూవీలో ప్లాట్ మీద చాలా వర్క్ చేశారు. మనం మూవీకి ఏం ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్తాం? హాయిగా ఒక 2½ అవర్స్ నవ్వుకొని వెళ్ళొచ్చురా అనుకుని వెళ్తాం. బట్ మూవీ సర్ప్రైజెస్ విత్ స్టోరీ. అది మనల్ని లాస్ట్ వరకు హుక్ చేసి ఉంచుతుంది. ఒకవేళ ఈ మూవీ కామెడీ మీద ఒక్కటే డిపెండ్ అయ్యుంటే ఇట్ మైట్ నాట్ హావ్ సీన్ దిస్ మచ్ యాక్సెప్టెన్స్ అండ్ సక్సెస్. నెక్స్ట్ మ్యూజిక్ మూవీలో బ్లెండ్ అయిపోతుంది. అండ్ మనకి ఎక్కడ లో మూమెంట్ రాకుండా ఉండడానికి మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కొన్ని సీన్స్ దగ్గర ఫస్ట్ పార్ట్ ది మ్యూజిక్ వాడతారు. ఆ సీన్స్ అయితే ఇంకా బావుంటాయి. అండ్ మనకు లైట్‌గా నాస్టాల్జిక్ ఫీలింగ్ కూడా వస్తుంది. ఓవరాల్‌గా మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఫర్ దిస్ మూవీ. ఇంకా నెక్స్ట్ మూవీ క్వాలిటీ. దీనమ్మ మూవీలో ఒక చేస్ సీన్ ఉంటుంది. పర్సనల్లీ నేనైతే ఈ మూవీ నుంచి ఆ లెవెల్ చేస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆ చేజ్ అనే కాదు మూవీలో ఒక 2, 3 ఫైట్ సీన్స్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ ఇట్ వాస్ సో కమెండబుల్. ఎందుకంటే ఆ యాక్షన్ సీన్స్ బాగుండడంతో పాటు మన కామెడీ కూడా జనరేట్ చేస్తాయి ఆ యాక్షన్ సీన్స్. ఇంకా మూవీలో కలర్ ప్యాలెట్ కూడా మూవీ థీమ్‌కి చాలా బాగా సెట్ అయింది. మొత్తానికి ప్రొడక్షన్ క్వాలిటీ మనల్ని బాగా ఇంప్రెస్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మూవీ లోపల రన్ అయ్యే సీరియల్ గురించి మాట్లాడకపోతే ఎలా? దీనమ్మ లాస్ట్‌కి ఆ ట్విస్ట్ చూసాక 'మత్తు వదలరా పార్ట్ 3'కి మనం ఆ సీరియల్ కోసమన్నా వెళ్తాం. ఆ లెవెల్‌లో ఉంటుంది. అండ్ ఈ సీరియల్ రిలేటెడ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన హీరో దామిని వాళ్ళ ఫేక్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడే సీరియల్ షూటింగ్ అయితుంటుంది. అక్కడ ఉన్న సీరియల్ హీరోయిన్‌ని చనిపోయినట్టు యాక్టింగ్ చేపిస్తూ ఉంటారు. దాన్ని పార్ట్ 3లో మనకి ఎలా చూపిస్తారో అని వెయిట్ చేస్తున్నాం. కానీ సీరియలే పెట్టడం అనేది ఇట్ వాస్ ఎ మాస్టర్ స్ట్రోక్. మూవీకి సగం ప్రమోషన్ ఆ సీరియల్ వల్లే అయితుందిప్పుడు. ఇంకా మూవీలో నెగెటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నాకు మూవీలో నెగెటివ్స్ అయితే ఎక్కువగా అనిపియలేదు. బట్ మూవీలో మన సునీల్‌ని పెట్టారు. బట్ అంతగా వాడలేదు. ఇలా ఒక 2, 3 క్యారెక్టర్స్ మూవీలో రిడెండెంట్ అనిపిస్తారు. అండ్ సెకండ్ హాఫ్‌లో కొంచెం మూవీ లో అనిపిస్తుంది. ఆ సస్పెన్స్ డ్రామాని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా చూపించుంటే బావుండేది. బట్ ఈ లాజిక్‌లెస్ మూవీ జానరాలో ఈ లెవెల్ స్టోరీని పుల్ ఆఫ్ చేయడమే అసలు చాలా 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 గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారికి. ఓవరాల్‌గా ఈ మూవీ ఒక మంచి కామెడీ థ్రిల్లర్ మూవీ. మీరు డెఫినెట్‌లీ థియేటర్‌లో అయితే మిస్ అవ్వకండి. ఒకవేళ మీకు మా వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేసుకోండి. అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ అయితే తప్పకుండా చేయండి. బాయ్ బాయ్.